హాయ్ హలో వెల్కమ్ టు బేబీ సౌజూస్ కిచెన్. ఈరోజు హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేసేద్దామా? ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి. మసాలాలన్నీ పట్టిస్తేనే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే కసూరి మేతి, 4-5 లవంగాలు, 4-5 ఇలాచీలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా అటు ఇటు కలుపుతూ మసాలాలన్నీ చికెన్కి పట్టించాలి. 1 కప్ పెరుగు కూడా వేసేసి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ముందే పెరుగు వేసేయకూడదు. మసాలాలన్నీ పట్టించిన తర్వాతనే పెరుగు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా 2 స్పూన్స్ వేసేసి 1/2 లెమన్ పిండేసి బగారాకులు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్కి కోసం వాటర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ సాజీరా, 2 బగారాకులు, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి 1 స్పూన్ ఆయిల్ కూడా వేయాలి. సాజీరా వేయడం వల్ల కలరు ఎల్లో కలర్లోకి వస్తాయి వాటరు. మళ్ళీ 1/2 లెమన్ పిండగానే వైట్ కలర్లోకి మారిపోతాయి. ఇప్పుడు వాటర్ బాగా మరిగిన తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. రైస్ ఒక 70% ఉడికిన తర్వాత చూసారా, 70% ఇలా ఉడికేసిన తర్వాత స్టెయినర్తో వాటర్ మొత్తం వంపేసి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ని వేసేయాలి. వాటర్ అస్సలు రాకుండా చూసుకోండి. అలా వాటర్ మొత్తం వంపేసి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వాటర్ని ఒక 2 స్పూన్స్ అలా పైనుండి వేసుకొని టేస్ట్ కోసం 2 స్పూన్ల నెయ్యిని, అలాగే మంచి కలరింగ్ కోసం పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ని కలిపి ఇలా పైన వేసుకోవాలి. మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని పైన వేసేసుకొని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, అలాగే 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో మరో 10 మినిట్స్, టోటల్గా 20 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారా, ఆ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.